సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సభాయ నమః. అచల ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. త్వరలో ఈ అచల ఛానల్ ద్వారా ధారావాహికంగా ప్రసారం చేయబడుతున్నటువంటి గరుడ పురాణం గురించినటువంటి 4 పరిచయ వాక్యాలు మీతో పంచుకుందామని మీ ముందుకు రావడం జరిగింది. అసలు గరుడ పురాణం అంటే ఏమిటి, ఇది ఎవరి ద్వారా బయటకు వచ్చింది అనే విషయాన్ని ముందుగా తెలుసుకునేటట్లయితే, ఈ గరుడ పురాణం అనేది సాక్షాత్తు మహావిష్ణువు తన యొక్క వాహనమైనటువంటి గరుక్మంతుడు, వైనతేయుడు, తర్వాత గరుక్మంతుడు అనబడేటువంటి అతడి వాహనమైనటువంటి పరమ భక్తుడైనటువంటి అతడికి చెప్పటం ద్వారా ఇది బయటికి రావడం జరిగింది. ఇది మిగతా అన్ని పురాణాల మాదిరిగానే అత్యంత పవిత్రమైంది. ఎల్లప్పుడూ అందరూ కూడా గృహంలో ఉంచుకుని దీన్ని పారాయణ చేయడం అత్యంత లాభదాయకమే కాకుండా చక్కని మార్గదర్శిగా కూడా ఉపయోగపడుతుందనే విషయాన్ని ఇక్కడ గట్టిగా చెప్పవలసిన అవసరం వస్తుంది. ఎందుకంటే దురదృష్టవశాత్తు మన సభ్య సమాజంలో ఈ గరుడ పురాణాన్ని కొద్దిగా భయంతో కూడినటువంటి దానిగా చూస్తూ కేవలం ఎవరైనా ఇంట్లో మరణించినప్పుడు మాత్రమే దాన్ని పారాయణ చేస్తూ రావడం, తర్వాత అది గృహంలో ఉంచుకోవడం కూడా శుభకరం కాదనేటువంటి అభిప్రాయాల్ని చాలామంది ప్రజల్లో నాటుకుని ఉండడం కొద్దిగా ఆమోదయోగ్యం కాదనే విషయాన్ని మనవి చేయడానికి జరుగుతోంది. ఎందుకంటే మిగతా అష్టాదశ పురాణాలలాగానే దీనిలో కూడా అత్యంత విలువైనటువంటి సూచనలతో కూడినటువంటి సమాచారం మనందరికీ ఇవ్వబడింది. కాబట్టి దీనిని నిరభ్యంతరంగా మానవులందరూ తమ యొక్క గృహాలలో ఉంచుకోవడమే కాకుండా దీన్ని నిత్యపారాయణ గ్రంథంగా కూడా పాటించేటట్లయితే అత్యంత లాభదాయకంగాను, తర్వాత ఈ ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మకి 84 లక్షల జన్మల తర్వాత వచ్చినటువంటి మానవ జన్మని సద్వినియోగం చేసుకోవడానికి ఒక చక్కని అవకాశం ఏర్పడుతుందని అత్యంత వినయపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకోసం అంటే మనం ఈ మానవ జన్మకు వచ్చిన తర్వాత భగవంతుడు మనలోనే ఉన్నాడు, ఈ ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నాడు అనే విషయాన్ని మానవ జన్మలోకి వచ్చిన మానవులు మాత్రమే తెలుసుకునే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో మనం పక్కన పరమాత్మ మన హృదయ స్థానంలో ఉండి మనం చేస్తున్నటువంటి సంకల్ప వికల్పాలని, సకల విధములైనటువంటి కర్మలని ఆయన వీక్షిస్తూ గణిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం స్పృహలోకి గనక తీసుకునేటట్లయితే మనం చేత ఎటువంటి పొరపాటు పనులు, నేరములు జరగకుండా ఉండి జాగ్రత్త పడటానికి ఇది అత్యంత ఉపయుక్తంగా ఉంటుందనేది నా ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే మనం ఎవరు చూడలేదనుకుంటే తొందరగా ఏదైనా పొరపాటు చేయడానికి మనం తొందరపడతాం. కానీ ఎవరన్నా చూస్తున్నారనే విషయాన్ని మనం జ్ఞప్తికి ఉంచుకున్నప్పుడు ఆ పొరపాటు చేయడానికి కొద్దిగా వెనకంజ వేస్తాం. అదేవిధంగా పరమాత్మ మనలో ఉండి అందరి యొక్క చర్యల్ని గమనిస్తున్నాడనే విషయం తెలుసుకోవటం దాన్ని గుర్తుపెట్టుకోవడం కూడా అత్యంత ఆవశ్యకం. ఎందుకంటే మనం మామూలుగా ఈ మానవ జన్మకు వచ్చాక ఈ భూమి మీద మనకి కొన్ని ప్రవర్తనా నియమావళులు ఏర్పాటు చేయబడినాయి. ఆ ప్రవర్తనా నియమావళిని మనం ఉల్లంఘించేటట్లయితే మనందరికీ శిక్షాస్మృతి అనేది కూడా ఒకటి మానవుల చేతనే రచించబడింది, అమలులో ఉంది. దాని ప్రకారం ఏ ఏ కర్మలు నేరపూరితంగా భావించబడుతున్నాయో దానికి ఆ తప్పు చేసిన మానవులందరినీ దండించడం జరుగుతోంది. కానీ ఇది స్థూల శరీరంతోనూ మనసుతోనూ చేసిన వాటికి ప్రపంచంలో ఇంద్రియాలతో తెలుసుకోదగినటువంటి నేరముల విషయంలో మాత్రమే ఈ నేర పరిగణ జరుగుతోంది తప్ప కనపడకుండా ఎంతో సూక్ష్మంగా ఈ జరుగుతున్నటువంటి మానసికంగాను వాటి ద్వారా జరుగుతున్నటువంటి కొన్ని పొరపాట్లని
తెలుసుకోలేకపోతున్నాం. దానికి ఏ విధమైనటువంటి శిక్షాస్మృతిలో చోటు దొరకలేదు. కానీ దయచేసి నమ్మండి, మనలో ఉన్నటువంటి పరమాత్మ ఆయన యమధర్మరాజు అనేటువంటి ఒక మహానుభావుని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పెట్టుకుని ఆయన కింద 12 మంది వాళ్ళు శ్రవణులు అనేటువంటి వాళ్ళు ప్రతి మానవుడు చేస్తున్నటువంటి చర్యలను వాళ్ళు గమనించి రికార్డు చేయడం జరుగుతోంది. ఆ చర్యల ఫలితంగా మనం శరీరం విడిచిపెట్టిన తరువాత ఆ చేసిన నేరాలకి సూక్ష్మ శరీరంతో ఉన్నటువంటి యాతనా శరీరం అనే దానికి ఆ శిక్షల్ని అమలు చేయడం జరుగుతోంది. ఆ విధంగా మనమందరం కూడా నరకానికి వెళ్ళవలసిన ఆవశ్యకత ఏర్పడుతోంది. కాబట్టి ఈ సందర్భంలో మనమందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒకానొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన చేత నిర్వహించబడేటువంటి సకలమైనటువంటి పుణ్యకార్యములు, సకలమైనటువంటి పాపకార్యములు కూడా గణించబడుతున్నాయి. అందువలన ఈ గరుడ పురాణంలో పాపకర్మలు చేసిన తరువాత దేహాంతమునందు ఏ యాతనా శరీరంతో కలిగినటువంటి సూక్ష్మ జీవి అయినటువంటి వాడికి జీవుడికి విధించబడే శిక్షల యొక్క వివరాలు చెప్పటం ద్వారా మనందరినీ తగు జాగ్రత్తలో ఉండమనేటువంటి హెచ్చరికతో కూడినటువంటి సలహా ఇవ్వబడుతోందనే విషయాన్ని మనం ఎంతో పాజిటివ్గా ఆలోచించేటట్లయితే దీనిలో ఏ విధమైనటువంటి లోపము మనకు కనపడదు. కాబట్టి అది తెలుసుకోవడం వల్ల జరిగేటువంటి అత్యంత ప్రముఖమైనటువంటి లాభము మనందరికీ ఏమిటంటే, మనకు ఒక పొరపాటు చేస్తే ఒక విధమైనటువంటి శిక్ష ఉంటుంది, జన్మ పోయిన మనం మరణించిన తర్వాత అయినా సరే అనేటువంటి స్పృహ జ్ఞానము మనకి కలిగినప్పుడు ఈ వచ్చినటువంటి మానవ జన్మని సద్వినియోగం చేసుకుంటూ వీలైనంత వరకు ధర్మ మార్గంలో అధర్మాన్ని పెరగకుండా చూసుకుంటూ మన జీవితాన్ని సరిదిద్దుకోవడానికి ఇది ఒక చక్కని ఉపకరణంలాగా ఈ గ్రంథం ఉపయోగపడుతుంది. కావున అందరూ కూడా ఈ గరుడ పురాణం అనేటువంటి విశేషమైనటువంటి పురాణాన్ని శ్రద్ధగా విని దయచేసి వీటిల్ని మీ యొక్క జీవితంలో సాధ్యమైనంత మేర ఎక్కువగా చెడు కర్మలు చేయటం పట్ల ఆసక్తిని తగ్గించుకుని మనం పరమాత్మ దగ్గరికి చేరడానికి పుణ్యకర్మలు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. కాబట్టి ఆ దిశగా మనం ప్రయాణిస్తూ అందరం కూడా పరమాత్మ ఆశించిన విధంగా ఆయన వద్దకు చేరడానికి ఈ ఇవ్వబడినటువంటి భూమి మీద ఇవ్వబడినటువంటి మానవ జన్మని సద్వినియోగం చేసుకోవడానికి ఇది ఒక కరదీపికలాగా మనందరికీ పనిచేస్తుంది కనుక దీని అందరం కూడా సద్వినియోగం చేసుకుని ఆస్వాదిద్దాం, ఆచరణలో పెడదాం. ఆ విధంగా మన యొక్క జీవిత లక్ష్యము లేక ఆశయం ఏదైతే ఉందో దాన్ని పరిపూర్ణంగా సాధించడానికి ప్రయత్నం చేద్దాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం తత్సత్.